చరణ్ మా మీద ప్రాంక్ చేశాడు. కానీ ఇప్పుడు మేము చరణ్ ఎలా బ్లాక్మెయిల్ చేసైనా ఏం చేసైనా చరణ్ మేము ప్రాంక్ చేస్తాం. విత్ సాయి సపోర్ట్తో మేము చరణ్ని ప్రాంక్ చేయాలనుకుంటున్నాము. వీడియో అంతా ఫుల్ ఫన్ ఉంది, ఖచ్చితంగా చూడండి. వర్షం పడుతుంటే ఎందుకు ఇప్పుడు ఇంత అర్జెంట్గా అన్నాను? నీతో ఒక విషయం చెప్పాలి చరణ్. చెప్పి ఎందుకు కవర్ సాంగ్ గురించా? అది కాదబ్బా, నువ్వు పిలిస్తే రాకుండా లేట్ చేసి అర్థం చేసుకో అంటే ఎందుకు పిలిచింది ఏంటి అని చెప్పి. వర్షాన్ని పిలిచింది కాక టీమ్మేట్ వన్ వర్షాన్ని పిలిస్తే అది కాదు మూర్తి గారు. ఇలాంటప్పుడే గుండె స్క్రిప్ట్ గురించా? తర్వాత స్క్రిప్ట్ శ్రీకాంత్ నేను పట్టాలే మరి ఏంటప్పా చెప్పప్పా. ఏంటి మమ్మీ ఎవడీడు? నా ఒపీనియన్ ఏంటి నా మీద? నీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది? నీకే మంచి అమ్మాయి కాబట్టి మన టీమ్మేట్ లాగా చెప్తాను. ఇంకేం? అది కాదు, నువ్వు మన ఇద్దరు గురించి మాట్లాడు. మన టీమ్మేట్ అంటే ఏంటి? మన ఇద్దరు గురించే. ఏ ఎక్స్ప్రెషన్ ఏమన్నా చేస్తావు, ఏ కంటెంట్ చెప్పినా చేస్తావు. భూతానా సరే చేస్తా అంటావు, రొమాంటిక్ వీడియోలని ఓకే అంటావు. అందుకే మన వీడియోలో కూడా అంత వైరల్ అయ్యేది. చూడటానికి కూడా బాగానే ఉంటుందిలే. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? అలా అని కాదు, అది కాదు. ఇంకో విషయం చెప్పాలి సార్, నువ్వు అర్థం చేసుకోవేంటి? నువ్వు చెప్పు తొందరగా. వర్షం వస్తుంది నీకు అనిపించేది, వాన్లో నుంచి పెట్టి చెప్పాలంటే చెప్తే కేటోళ్ళు అట్లా స్క్రిప్ట్ రాసుకుంటాను. నేను చెప్తే నువ్వు నాకు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సరే చెప్పు. కాంపిటీషన్ కొత్త కాన్సెప్ట్ రాసుకొని వచ్చింది. అది కాదు, నేను చెప్పిన దానికి నువ్వు ఓకే అంటేనే నేను చెప్తాను. సరే పో. ఏదో కట్ట స్టోరీలో ఏరియని అడిగింది. ఓకే పో. స్టోరీ అని కాదు చరణ్, చెప్పి సావమ్మా సత్తన్నా అది ఇదానా అంటావు. సరే చెప్పు. ఐ లవ్ యూ. వీడియో కాదు, నేను రియల్ గానే చెప్తున్నాను. బాగానే ఉండేది కదా మంచి వీడియో చేసిన. మస్తు ఉంటుంది. ఇప్పుడు ఇది రీల్ కూడా భలే ఉండిద్ది తెలుసా? కానీ నిజమే ఈ రీల్ వైరల్ అయ్యింది తెలుసా? అబ్బా వర్షంలో ఇట్లా చెట్టు సాక్షిగా తెలపని సోబరం అదేది ఇంకా బాగుంటుందా? అర్థం చేసుకోవాలంటే ఇది నిజంగానే నేను చెప్తున్నాను. నేను నిజంగా వీడియోస్ కోసం ఏం చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాను. ఓకే, హీరోయిన్ నువ్వు, హీరో నేను. మరి సాంగ్ నేమ్ ఏంటి మా? మరి వర్షం షార్ట్ బీజం పెట్టు. అయ్యో నీకు ఎలా చెప్పాలి? నేను నిజంగానే చెప్తున్నాను, నేను నిజంగానే నేను లవ్ చేస్తున్నాను. ప్లాన్ చేద్దాం. అయ్యయ్యో వీళ్ళకి ఎలా చెప్పాలి నేను? వీళ్ళకి మళ్ళీ ఇప్పుడు నిన్ను చేసుకుంటే మధ్యలో నేనేంది? సరే ప్లీజ్ సార్, నువ్వు యాక్సెప్ట్ చేయించారు. నువ్వు నిజంగానే ఇది నీకు అనిపి స్టోరీయా చేద్దాం. ఆ వీడియో బాగానే ఉంది నువ్వు చెప్పింది. ఇప్పుడు వర్షంలో వచ్చి లవ్ ప్రపోజల్ ఇదంతా కూడా స్టోరీ కాదు సార్. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావా లేదా? చెప్పి నేను చార్జ్బెడ్ చేసి మాట్లాడుతున్నా. చరణ్తో ఆట, వాడితో వేట. ఎందుకు వాడి గురించి తెలిసి వాడిని నవ్వు చేస్తా అంట. నీకు పిచ్చా? చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగే. అలా కాదబ్బా, నిజమేనబ్బా చరణ్, నేను నిన్ను లవ్ చేస్తున్నాను చరణ్. ఎప్పటి నుంచి ఉంది నీకు ఈ రోజు? కాదబ్బా నిజమే చెప్తున్నాను. వర్షానికి ఫోన్ చేస్తే మేము ఏదైనా కంటెంట్ గురించి మొన్నటి నుంచి లేడీ ఓరియంటెడ్ రోల్ చేయాలంటే నేను దాని గురించి అని అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ కూడా బాగానే ఉంది తెలుసా? ఇట్లా తెలిసి వర్షానికి ఐ లవ్ చెప్పి షాడ్ బీజియం ఒకటి పెడితే మామూలుగా ఉండదు. నేను అనుకున్నా అదే కాదబ్బా, నేను రియల్ గా చెప్తున్నాను. ఇది వీడియోస్ కోసమో, ఈ షార్ట్ ఫిల్మ్ కోసమో, కవర్ సాంగ్ కోసమో కాదబ్బా. మజాక్ చేయకు. చెప్పేది అట్టే ఉంది అసలు. లవ్ చేసినా యూజ్ చేసినా ఇండు చేసినా ఒక అర్థం ఉండిద్ది. వీడు అట్ట ఎవరిని పడేయాలి అయ్యా అని అనుకుంటాడు కాబట్టి ఎప్పుడు సాయి కంటే నువ్వే బాగుంటావు. అంటే ఇప్పుడు నేను వాడు కలర్ అయింది, నా కలర్ అయింది. అసలు వాము ఏడే చెప్పదు తెలుసు అబద్ధం అని. వాడికంటే నేను కాదబ్బా, మంచి మనసు ఉండాలి. ఇంకా నయం కలర్ కాదు, క్యారెక్టర్ కాదు. అబ్బా నువ్వు యూట్యూబ్ లో చూసి వచ్చింది.
మంచి మనసు క్యారెక్టర్ పరంగానే ఈడే నా మీద బెటర్గా. నేను కనీసం అమ్మాయిలు లవ్ చేసినా కానీ ఓకే చెప్పను, ఈడైతే ఆంటీ లవ్ చేసిన ఓకే చేస్తాడు. అంత మంచి మనసు నాకుందా? అరే ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు, మీ ఇద్దరు చేసుకునేదానికి నన్ను వేసుకోవడం ఏంది? నువ్వే మంచోడు. ఇప్పుడు వాడు మంచితనం అదమ్మా. ఇప్పుడు పక్కింటి అంటే ఫోన్ చేసి అంకుల్ లేడన్నా కానీ పోతాడు. నేనైతే బాగుంది. ఇప్పుడు చెప్పు మెయిన్ మ్యాటర్ అని చెప్పి ఏదైనా స్టోరీ ఉందా నీ దగ్గర తీయడానికి, లేకపోతే ఏంది? స్టోరీ ఏం కాదబ్బా, నిజంగానే చెప్తున్నాను, నిజంగానే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత ఏంది? నమ్మవేంటి? మరి నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పు. ఇది కాదులే కానీ చెప్పకపోతాం వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. ఏ పని ఉంది మాకు, ఏం నువ్వు కామెడీ చేస్తున్నావు ఏంది? చరణ్ నిజంగానే చెప్తున్నాను, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. మజాకులు వద్దు. మేము అసలే 50K దాటిన తర్వాత సబ్స్క్రైబర్ ఇంటికి పోవాలి, సర్ప్రైజ్లు ఇవ్వాలి ఇవన్నీ అనుకున్నాం. నువ్వు ఓకే చేస్తే మేము ఇప్పుడు సబ్స్క్రైబర్ లిస్ట్ ఒకటి యాడ్ చేయాలి. నాకు ఆ వీడియోస్ కాదు, ఏమి వద్దు, బట్ నువ్వు నాకు కావాలి. నిజం చెప్పు. ఇప్పుడు మామూలుగా మనలో మన మాట నిజం చెప్పు. నిజంగానేనబ్బా. నేను ఎంతమందితో చాట్ చేస్తాను నీకు తెలుసు, ఎంతమందితో తిరుగుతాను నువ్వు ఎంతమంది అంతా అయినా తిరుగు, ఎంతమంది అమ్మాయిలు అంటావో, కానీ నా దగ్గరికే రా చివరికి. నేను ఎంత గలీజ్గా అన్నా మన ఎమ్మడి తిరుగుతా కూడా ఈ పిల్ల భలే మాట్లాడా. నీ ముందే నేను ఎంతమందితో వీడియో కాల్ మాట్లాడా. నువ్వు లేనిపోయిన డైలాగ్ చెప్ప నాకు అమ్మాయికి బొత్తిగా అలాగే. అరే చూద్దాం ఒకసారి తన వైపు. నవ్వుతుంటే ఏడుపు అంటే ఏంది? ఏదైనా స్టోరీ అయ్యి ఉండిద్దిరా. నిజంగానే చరణ్, ఏడుపు రాబోయే నీ ప్రశ్నలు నీవి ఎవ్వరు. నువ్వు మజాకాడ మాకు అర్థమైందా? ఇష్టం అసలు మా వీడియోలు తీసుకుంటే రేపు మీ అమ్మలు నన్ను అంటారు తెలుసా, వీడియోలు కానీ పిలిచి మా అమ్మాయిని పాడు చేస్తున్నాని. అంతే ఆ లవ్ ఏదో ఈయన చేసిన ఒక అర్థం ఉండిద్ది. బాగుంటాడు కాబట్టి, మీరు లొకాలిటీ కాబట్టి ఏం కాదు. నాకు మీరంటేనే అది సీరియస్ చరణ్, యాక్సెప్ట్ చేశాను. ఇంక ఇంతకంటే నేనేం చెప్పలేను. నిజంగా నువ్వు ఓకే అంటే నేను అక్కడ కూర్చుంటా, అక్కడికి రా మాట్లాడవచ్చు. అబ్బో అమ్మాయి పాపం ఏడుస్తుంది కదా, నిజమే. మనం ఒకసారి ఆలోచించవచ్చు కదా నువ్వు కూడా. ఏ నిజం రా ఒరే, ఆ పిల్లింది ఒరే, మనతో పాటు మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది. ఆ పిల్ల ఏడుతుంటే ఆడదాన్ని మనసు అర్థం చేసుకుని ఆడింగోళ్ళు లాగా ఉన్నావు కదా. ఆడింగోడు ఆ అమ్మాయి లవ్ ఎన్ని చేసి చేతే గీతే నిన్ను చేసి నాకు అర్థం ఉంది. ఇప్పుడు నువ్వంటే గుర్తుపాటు తెల్లకుంటావు. నన్నోడు మంటోడు, నీకు నా గురించి తెలుసుగా, నేను చేసే అరాచకాలన్నీ దానికి తెలుసు. ఇంకా నీకంటే పెద్ద బేవర్స్ కానీ నేను బ్రదరు ఏమో అమ్మాయి ఇప్పటి నుంచి నాతో కూడా చాలా సార్లు నేను ప్రపోజ్ చేసాక నువ్వు అంటే ఏం చేశాను మరి? లాగే అంది అనుకో, ఏం చేయాలి అప్పుడు? లాక్కొని రూమ్ లో అదంతా అంతేగా. అది ఇది అని సోది చెప్పింది అనుకో, దాన్ని ఏం చేయాలి అది చేద్దాం. సరిపా ఇప్పటి నుంచి మనం మన ఏరియాలోనే బెస్ట్ లవర్స్ లాగా ఉన్నాం. ఎట్లయితేనే నీకు కూడా అయితే ఇష్టం ఉంది, చాలా పకడ్బందీ. ఎందుకురా మరి ఎన్నాళ్ళు యాక్టింగ్ చెందుతుంది అది ఇదని చూసావా? అది ఇడు అంటే ఒప్పుకుండా ఉంటే ఎటొకటి. ఇది ఫ్రాంక్, ఏమంటావు? ఫ్రాంక్, yes cute cool cool. అరే అసలు నువ్వే గారు లేనిపోని మాట్లాడని చెప్పింది. ఇప్పుడు అసలు ఆ ఫీలింగే లేనోడికి. that's the prank. అసలు అర్థం నిజంగా లవ్ చేసింది కూడా అంత యాక్ట్ చేయదు కదా. అర్థం కళ్ళ కన్నీళ్ళు కాదు, ఇప్పుడు ఒప్పుకొని చేయబొట్టుకుంటే ఏదో ఏదో చేసేద్దామనే బాగా పోయి అలవాటు అయిందండి ఈ పిల్లగాడికి. వచ్చిరానే సరే నువ్వంటే నాకు ఇష్టం అని మాట్లాడినావు, వచ్చిండు దగ్గర బా నువ్వంటే నాకు ఇష్టం ఏంది అబ్బా.
కళ్ళల్లో కన్నీరు అయ్యాను అన్నాను అసలు అప్పటికప్పుడు ఈ నీళ్ళు ఎట్టు వచ్చినాయి నిజం చెప్పు ఊరు వర్షం నీళ్ళు వర్షం నుండి పడ్డే నీకోసం మరి నిజంగా ఎడుతారు అనవసరంగా లవ్ అనుకున్నాను పిల్లగాడు తర్వాత కాడ నుంచి కంటెంట్ అడుగుతారు అప్పుడు చెప్తా ఆగు మామూలేదన్నా మనకి ఏంటా కంచా మనకి ఇటు తప్ప ఎవరన్నా ఉన్నారా వాము అందుకే నన్ను నేర్పుకుని చేసేవారు అసలు ఏం యాక్టింగ్ మీరు అమ్మాయికి కూడా చేయదు ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం లేరా మళ్ళీ ఇది డబుల్ ప్యాంక్ వీడియో ఆడబెట్టి వచ్చిన అయితే అదిగో ఏరే తమ్ముడు అగో ఆ చెత్త సాటు నన్ను చూసా ఆడదా అక్కడ ఉంది